అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. తెలంగాణ జిల్లాలో రేవంత్ రెడ్డి గారు ఊరు సమీప గ్రామంలో ఒక కులం పేరుతో ఒక పసి బిడ్డను కాలుతో తన్ని చంపేయడం జరిగిందండి. ఇది ఎంత పాశవికతం అంటే ప్రేమ సహోదరులారా, దేవుడు చెప్పిన మాటలను మనం ఆచరించకపోతేనే ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు చాలా విషపూరితమైన మతంతో కులంతో వాళ్ళు నిండుకుని వాళ్ళ హృదయం నిండా ఆ మతం పిచ్చి అనేది వాళ్ళలో నిండిపోవడం గురించి ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించాలనే ఒక మాటను మనందరం భారతీయ సహోదరులుగా ఉన్న ప్రతి ఒక్కరూ పాటించగలిగితే మనకి ఎలాంటివి అనేది ఎలాంటి ధోరణాలు మనం చూడడానికి అవకాశం లేకుండా పోతుందండి. ఎందుకంటే ప్రేమ సహోదరులారా, మనం చూస్తే దీపక్ కుమార్ అనే ఒక ఆయన ఒక ముస్లిం అతనికి ఎలా అయితే సపోర్ట్ చేశాడో అలాగే ప్రతి ఒక్కరిని, ఎందుకంటే ఆ ముద్దాయిని కాపాడవలసిన ఆయనకి పని లేదు, కానీ ఆయన తన జోక్యం చేసుకుని తన పేరును సైతం మార్చుకుని ఆయన్ని ప్రేమించాడు కనుకనే ఆయన సాయం చేయడానికి ఎవరికైనా చూపించాడండి. ఎందుకంటే నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించాలనే మాట అక్కడ దీపక్ కుమార్ ఆయన ఇచ్చాడండి. అలాగే ఈ మధ్యకాలంలో జరిగిన కోవాబర్ణ విషయంలో కూడా ఆయన ఒక ముస్లిం అని మీడియా ఛానల్ వాళ్ళని దోషం మాటలని దూషించి మాట్లాడితే వారికి ఎంతో మంది మీడియా ఛానల్ వారు కానీ లేదంటే ఇంకా మీడియా మిత్రులు కానీ చాలా మంది సపోర్ట్ చేశారు. అలాగే ప్రేమ సహోదరుల ప్రతి ఒక్కరు మనం నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించుకోవాలి. ప్రేమించకపోతే మనం అనేది ఈ లోకంలో మనుగడ సాగించలేము. ఎందుకంటే ఇది సెక్యులర్ దేశం అండి. ప్రతి ఒక్కరికి ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించడానికి కానీ అవలంబించడానికి కానీ వారికైతే అధికారం ఉంది. కనుక ప్రతి ఒక్కరు గమనించండి, యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయండి. ఎందుకంటే సామరస్యత కావాలి. ప్రతి ఒక్కరికి విషపూరితమైన మనసును విడిచి యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం గ్రహించగలిగితే, ఆయన మాటలు మనం ఆచరించగలిగితే ఈ దేశం అనేది చాలా బాగుంటుందండి. కనుక ప్రేమ సహోదరులారా, ప్రతి ఒక్కరూ మదిలో ఉంచుకోండి. ఎటువంటి మత విద్వేషాలకు మత ఉన్మాదానికి చోటు ఇవ్వకుండా నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించాలని ఈ గొప్ప ఆజ్ఞను మనం పాటించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం.